This is a child named Nitish with abdominal Ewing sarcoma. His father is actually an insured person. So they had actually come to us with mass per abdomen and with respiratory distress. So we worked him up with all the imaging and also the type of cancer, which is very important before starting any comprehensive treatment. The cancer which has got a very poor prognosis called Ewing sarcoma. Entire treatment was done here. We have evaluated him with all the necessary imaging and the histopathological diagnosis with immunohistochemistry, which is done in our own hospital. And then we have started chemotherapy for him. We have already started the chemotherapy. He's undergone 10 cycles of chemotherapy, and the cancer mass which is there, it has already come down by half the size. He's still under treatment, and after the more cycles of chemotherapy, we are planning to excise the entire tumor followed by radiation. So he is actually doing good with us. ఇక్కడ వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ చూయిస్తే మళ్ళీ ఇట్లా అని చెప్పారు. సరే అట్లా తెలిసింది కదా, ఇక్కడ అడ్మిట్ కాండి, చూస్తాము, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంది అని మాకు ఇక్కడ స్టాఫ్ వీళ్ళందరూ డాక్టర్లు సిస్టర్లు అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఏం కాదు, ఇక్కడ చాలామందికి ట్రీట్మెంట్ అయింది, ఏం ప్రాబ్లం లేదు, చాలామంది మంచిగా అయ్యారు అని ఇక్కడ మాకు డాక్టర్స్ చాలామంది చెప్పారు మాకు కూడా. సో ఇంకా మేము ఇక్కడ సరే ఇక్కడ చూసామని ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ ఏం తిరగలేము, ఒకదైనా చూసామని ఇక్కడ చూయించినాము. ఇంకా మార్చ్ 1 అడ్మిట్ అయినాం ఇక్కడ. అప్పుడే కీమో స్టార్ట్ చేసాడు. బయాప్సీలో తెలిసింది వీడికి క్యాన్సర్ అని తెలిసింది, ఈవింగ్ సార్కోమా అని తెలిసింది. ఇంకా మాకైతే కాల్ చేయాలి ఆడలేదు. మా ఇందుకు చాలా ఏడ్చేసిన, నేనైతే చాలా సీరియస్ ఉండే మా బాబు. ఇంకా దేవుని మీదే భారం వేసిన, డాక్టర్ల మీద భారం వేసి నేను ఇంకా మంచిగా కావాలని రోజు ఇప్పటికీ నేను ప్రేయర్ చేస్తున్నా, వీడు మంచిగా ఉండాలి, మంచిగా తగ్గిపోవాలని. ఇంకా మార్చ్లో ట్రీట్మెంట్ అయ్యింది. ఇప్పుడు 9 సైకిల్స్ అయినాయి వీడికి. కీమోస్, రేడియేషన్ కూడా అయ్యింది. ఇప్పుడు కీమోకి మళ్ళీ అడ్మిట్ అయినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి 3 days అయింది వచ్చి. ఇప్పుడు ఇట్లా కీమోస్కి ఇట్లా మంత్లీ 2 ఉంటాయి. ఇక కీమో వాళ్ళు ఎప్పుడు డాక్టర్లు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తాం. Joining ESI scheme just got more rewarding.